మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. లాభాధిపతి వ్యయాధిపతి అయిన శని జన్మరాశిలో బలంగా ఉన్నారు. వీరికి ఏలినాడు నడుస్తుంది. అయినప్పటికీ అష్టక వర్గులోను సర్వాష్టక వర్గులో శని చాలా వరకు బలంగా ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు తృతీయ స్థానంలో ఉన్నారు. చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. షష్టమాధిపతి అయిన రవి కూడా చతుర్థ స్థానంలో ఉన్నారు. తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు షష్టంలో ఉన్నారు కేతువుతో కలిసి. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కష్టం తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. రూపాయి సంపాదించాలి, అవి దాచుకోవాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభించాలని ఆలోచన చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటిషియన్, సినీ కళారంగంలో ఉన్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. నూతన వ్యాపారం ప్రారంభించేటప్పుడు వినాయకుడికి 101 రూపాయి ముడుపు కట్టి వినాయకుడు కొబ్బరికాయ కొట్టి ఆ పని ప్రారంభించండి. ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా అది పూర్తవుతుంది. అదేవిధంగా స్నేహితుల్లో కూడా ఒకరు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే పేరు ప్రఖ్యాతలకి కొదవ ఉండదు. కష్టాన్ని తగిన ప్రతిఫలం ఈ వారం లభించిన సంతృప్తినిస్తుంది. ఈ రాశిలో మించిన విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టడం చెప్పదగినది. వీరికి ఏలినాడు నడుస్తుంది. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో బలంగా ఉంది. దూర ప్రాంత విద్య కావచ్చు, విదేశీ సంబంధించిన విషయాలు కావచ్చు, వీరు సానుకూలపడుతుంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కాస్త ఆలస్యం అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఆలస్యమైనా సరే ప్రయత్నాలు ప్రారంభం చేయండి. దూర విద్య కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంత మానసికమైన ఒత్తిడి అనేది ఉంటుంది. ఏ పని చేసినా ఒత్తిడిలోనే చేయాలి. అయితే ధనంకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది చక్కగా వస్తుంది. ఖర్చు కూడా అలాగే ఉంటుంది. 1 రూపాయికి 30 రూపాయలు ఖర్చు పెడతారు. అది ఎందుకు ఖర్చు పెడుతున్నారో, ఎలా ఖర్చు పెడుతున్నారో అవన్నీ ఆలోచన ఉండదు. కానీ ఖర్చు మటుకి ఇది ఖర్చు పెట్టాలి, చెయ్యాలి అనే ఆలోచన ధోరణితోనే ఉంటారు. భవ సంకల్పం డబ్బు వస్తుంది, అలాగే ఖర్చు పెడదాం అనుకుంటారు. కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి వెళ్ళండి. డబ్బుల విషయంలో మటుకి చాలా వరకు జాగ్రత్త ఉండడం చెప్పదగిన సూచన. వివాహ సంబంధించిన వ్యవహారాలు ఒక సంబంధం చేతి దాకా వచ్చి చేజారిపోతుంది. అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, మంచి సంబంధం కుదురుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి మొగలు పువ్వు కుంకుమ, కుబేరు కుంకుమతోటి చక్కగా అష్టోత్తరంతో పూజ చేయండి. అదేవిధంగా వ్యాపార ప్రదేశంలోనూ ఇంట్లోనూ గుగ్గిలంతో ధూపం ఎక్కువగా వేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు డార్క్ గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అన్ని రాశుల వారు ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ జిల్లేడి హనుమాను, జిల్లేడి గణపతిని పెట్టుకోండి. దాని ద్వారా నరదిష్టి అనేది తగ్గుతుంది. ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అన్ని విఘ్నాలు తొలగి వ్యాపారపరంగాను ఉద్యోగపరంగాను చక్కగా ఉండడం కోసం ఈ జిల్లేడి హనుమాన్ని, జిల్లేడి గణపతిని చక్కగా ఆఫీస్లో అయితే టేబుల్ మీద, వ్యాపార ప్రదేశంలో అయినా సరే టేబుల్ మీద పెట్టండి. అదే ఇంట్లో అయితే కనుక చక్కగా దేవుడి గదిలో కానీ లేదా సింహాధారానికి ఎదురుకుండా కానీ చక్కగా పెట్టినట్లయితే ముందు ఏదైతే నరఘోష కానీ నరదృష్టి కానీ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. అదేవిధంగా కొన్ని పనులు ఎప్పటి నుంచో పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవి పనులు పూర్తవుతాయి. ఎటువంటి విఘ్నం లేకుండా ఉండడానికి ఆ మహాగణాధిపతిని పూజించడం మనకు ఎంతో ముఖ్యం. అదేవిధంగా మన ప్రతి పనికి మనం బలం చేకూరాలి అంటే మన ఆంజనేయ స్వామివారు. కాబట్టి ఈ జిల్లేడి హనుమాను, జిల్లేడి గణపతి చక్కగా ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలో పెట్టుకోండి. తప్పనిసరిగా శుభ ఫలితాలు. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in